భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఎక్స్‌పోర్ట్స్ సంబంధించి తమిళనాడు రాష్ట్రం టాప్. దేశం నుంచి అయ్యే ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్స్‌లో 34% తమిళనాడు నుంచి అవుతాయి. ఆ తర్వాత ఏ రాష్ట్రమైనా సరే. తమిళనాడులో చాలా ప్రాపర్ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఎకోసిస్టమ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అనేది తమిళనాడులో చాలా కాలిక్యులేటెడ్‌గా, చాలా ప్రాపర్‌గా డెవలప్ చేశారు. అంతేకాదు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో తమిళనాడు చుట్టుపక్కల చాలా మంది పనిచేస్తారు. ముఖ్యంగా శ్రీపెరంబుదూర్ లాంటి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ హబ్సే తయారైనాయి. హోండాయ్ కానీ, సామ్‌సంగ్, ఎమర్సన్, మైక్రోచిప్, టెక్సాస్, సిమెన్స్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడు టార్గెట్ ఏంటంటే 2030 కల్లా ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్ట్‌లో 40% తమిళనాడు నుంచే ఉండాలని. అయితే చాలామంది ఇన్వెస్టర్స్ కూడా తమిళనాడుకే అట్రాక్ట్ అవుతారు. అక్కడ వేజెస్ కానీ, అక్కడ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్ కానీ వాళ్ళకి చాలా నచ్చాయి కాబట్టి ఎళ్తారు. అంతెందుకు ఈ మధ్య రీసెంట్‌గా కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అమెరికా నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఎలక్ట్రానిక్ సెక్టర్‌లో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికాకెళ్ళి మరి. ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే, ఇంకో పక్క తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో సామ్‌సంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో వర్కర్స్ అందరూ స్ట్రైక్‌కి దిగారు. వాళ్ళకి లివింగ్ కండిషన్స్ బాలేవని, వర్కింగ్ కండిషన్స్ బాలేవని, వాళ్ళకి జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పి స్ట్రైక్‌కి ఉన్నారనమాట. చెప్పాలంటే వాళ్ళు పని మానేశారు. అక్కడ వాళ్ళ లివింగ్ కండిషన్స్ అనేవి బెటర్‌గా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. 2021లో ఫాక్స్‌కాన్ వాళ్ళ అసెంబ్లీస్ యూనిట్‌లో అక్కడ అంటే యాపిల్ ఫోన్స్ అసెంబ్లీస్ యూనిట్ ఉందక్కడ. ఆ అసెంబ్లీస్ యూనిట్‌లో ఫుడ్ అనేది ఒకసారి అడల్టరేట్ అయిపోయి చాలామంది కల్తీ ఆహారం తినాల్సొచ్చి జబ్బున పడ్డారనమాట. అప్పటి నుంచి గొడవలు అక్కడ బానే స్టార్ట్ అయ్యాయి ఆ ప్రాంతంలో. అయితే అఫీషియల్‌గా ట్రేడ్ యూనియన్స్‌ని ఈ కంపెనీస్ రికగ్నైజ్ చేయవు. వీళ్ళ ఇంకొక డిమాండ్ ఏంటంటే సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఈ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి మాకు ఒక కలెక్టివ్ బార్గెనింగ్ కావాలి. మా తరపున మాట్లాడటానికి ఒక యూనియన్‌ని వీళ్ళు రికగ్నైజ్ చేయాలి. ఫర్మ్స్ ఈ కంపెనీస్ రికగ్నైజ్ చేయాలని వాళ్ళు కోరుతున్నారనమాట. దాంతో వాళ్ళు స్ట్రైక్‌కి దిగారు. వీళ్ళు గనుక సామ్‌సంగ్ వాళ్ళు దిగిరాకపోతే ఇంకా ఈ స్ట్రైక్ అనేక కంపెనీల్లో ఎక్స్‌టెండ్ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుందనమాట. అయితే ఇక్కడ వర్కర్స్ డిమాండ్స్‌కి సామ్‌సంగ్ కంపెనీ గనుక దిగిరాకపోతే ఈ స్ట్రైక్ దగ్గరలో ఉన్న ఇతర కంపెనీస్‌కి ఫ్లెక్స్ కానీ, సన్‌మీనా కంపెనీ కానీ వీటన్నిటికి కూడా సోకే ప్రమాదం ఉంది. వర్కర్స్ వైల్డ్ ఫైర్ లాగా ఈ స్ట్రైక్ స్ప్రెడ్ అవ్వచ్చు అంటున్నారు. ఇక్కడ సామ్‌సంగ్ విషయానికొస్తే ఇండియాలో సామ్‌సంగ్ రెవెన్యూ $2 బిలియన్ అనమాట. దానిలో 30% ఆఫ్ ద రెవెన్యూ ఈ కంపెనీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచే వస్తది. ముఖ్యంగా ఇక్కడ టీవీస్, వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ ఇక్కడే తయారవుతాయన్నమాట. ఈ స్ట్రైక్ స్టార్ట్ అయిన తర్వాత స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సామ్‌సంగ్ స్టాక్ ప్రైజెస్ 3% పడిపోయాయన్నమాట. ఇవన్నీ గమనిస్తే సామ్‌సంగ్ మాత్రం చాలా హార్డ్ లైన్‌లో ఉంది. ఏ విధంగా తలొగ్గేది లేదు. కానీ వర్కర్స్ మాత్రం అక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తున్నారు. ఇంకా ఈ విషయానికొస్తే స్టేట్ మాత్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం స్టేట్ బాగా ట్రై చేస్తుంది. ఏ రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ ఎళ్ళకుండా తమిళనాడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటదనమాట. అట్లాంటి తమిళనాడు ఇప్పుడు చాలా టైట్ రోప్ మీద వాక్ చేయాల్సిన పరిస్థితి. ఓ పక్క వర్కర్స్, ఇంకో పక్క ఇన్వెస్ట్‌మెంట్స్. ఈ రెండింటి మధ్య తమిళనాడులో ఇప్పుడు సందిగ్ధం అనమాట. రీసెంట్‌గా సామ్‌సంగ్ స్ట్రైక్స్‌లో దాదాపు 100 మంది వర్కర్స్‌ని, ట్రేడ్ యూనియన్ లీడర్స్‌ని అరెస్ట్ చేశారంట. ఇప్పుడు ఒక పక్క వర్కర్స్‌ని వైపు ఉండాలా, ఇంకొక వైపు కంపెనీస్ వైపు ఉండాలనేది తమిళనాడు ప్రభుత్వం. ఒకవేళ తమిళనాడు గనక వర్కర్స్ వైపు టఫ్ స్టాండ్ తీసుకుంటే ఇన్వెస్టర్స్ రారేమో ఒక భయం అనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే తమిళనాడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బే. కాకపోతే ఆ చుట్టుపక్కల చాలా ఎలక్ట్రానిక్ కంపెనీస్‌లో ముఖ్యంగా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ మీద వచ్చిన కంపెనీస్‌లో వర్కింగ్ కండిషన్స్, లివింగ్ కండిషన్స్ ఇవన్నీ బాలేవు. 2021లో ఫాక్స్‌కాన్ వాళ్ళ ఫెసిలిటీలో జరిగిన ఈ ఆహార కల్తీ తర్వాత తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ రిలేటెడ్ హౌసింగ్ ఏరియాని కూడా అక్కడ ఒకటి ఏర్పాటు చేసింది. అయినా కానీ చాలా కంపెనీస్‌లో వర్కింగ్ సిస్టమ్స్ బాలేక వాళ్ళు వర్కర్స్ స్ట్రైక్స్ ఎళ్ళాల్సిన పరిస్థితి అనమాట. చాలా సందర్భాల్లో తమిళనాడులో ఇలాంటి స్ట్రైక్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఫెసిలిటీలోనే శ్రీపెరంబదూర్‌లో స్ట్రైక్స్ జరిగాయంట. సో, ఇప్పుడు సామ్‌సంగ్ వర్కర్స్ అందరూ తమిళనాడులో శ్రీపెరంబదూర్‌లో సామ్‌సంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో స్ట్రైకింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ పెద్దగా అలౌ చేయరు కాబట్టి కలెక్టివ్ బార్గెనింగ్ అనేది లేదు. వీళ్ళకేమైనా కష్టం వస్తే అందరూ కలిసి కూర్చోవాల్సిందేననమాట.